ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చేసి మీరు చూస్తున్నారు ముత్తు టెక్ వీడియోస్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ మధ్యన మా సబ్స్క్రైబర్స్ చాలామంది కూడా అన్న ప్రజెంట్ 2026లో గ్రూస్ ఆటో తీసుకోవచ్చా, ఆ ఆటో ఎలా ఉంటుందన్న దాని గురించి చెప్పండి అని చెప్పేసి అడుగుతున్నారు. ప్లస్ నిన్న కూడా ఒక సబ్స్క్రైబర్ అడిగిండు గ్రూస్ ఆటో తీసుకోవచ్చా లేదా అని చెప్పేసి. గ్రూస్ ఆటో తీసుకోబోయే ముందు నేను ఒక 4 పాయింట్లు చెప్తా, అవేనండి. మెయిన్ ఎప్పుడైనా కానీ ఒక ఆటోలో ఉండాల్సిన లక్షణాలు ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలామంది ఆటో తీసుకునే కస్టమర్లు ఏం చేస్తారంటే, నీకు ఆల్రెడీ నిన్న కూడా చెప్పాను, కొంతమంది ఏం చూస్తారంటే చాయిస్ చూసుకుంటారు, మరి కొంతమంది ఏంటంటే ఇంజన్ చూసుకుంటారు, మరి కొంతమంది ఏంటంటే ఇవి ఎలా ఉన్నా కానీ మైలేజ్ అనేది నాకు ఇంపార్టెంట్ అని చెప్పేసి. అయితే ఈ వీడియోలో వచ్చేసిందంటే మీకు గ్రూస్ ఆటో అసలు ఎలా ఉంటుంది, దాని స్పెసిఫికేషన్ ఎలా ఉంటాయి అని చెప్పేసి మనం మాట్లాడుకుందాం. మీ యొక్క డౌట్ మీద ఆల్రెడీ ఎన్నో వీడియోలు ఉన్నాయి, కానీ మనం కొత్త వీడియోలు గ్రూస్ ఆటో రివ్యూ అనేది తీసి వీడియోలో అప్లోడ్ చేయడం జరిగింది. కాబట్టి మీరు ఆ వీడియో చూసారో లేదో తెలియలేదు, కానీ చూడాలని చెప్పేసి అనుకుంటే మాత్రం గ్రూస్ ఆటో అనేది కొత్త మోడల్ ఎలా ఉందని చెప్పేసి మేము వీడియో అనేది తీసాను. ఆ వీడియో చూడండి, దాని స్పెసిఫికేషన్లు ఎలా ఉన్నాయని చెప్పేసి కనుక్కోండి. అయితే ప్రజెంట్ మనం చెప్పబోయేది ఏంటంటే, ఈ గ్రూస్ ఆటో ప్రజెంట్ ఏంటంటే న్యూ మోడల్ గ్రూస్ ఆటో ఎలా ఉందంటే, ఒక 1 year కింద వచ్చిన ఆటో కూడా. ఈ ఆటో స్పెసిఫికేషన్లు చూసుకోవాలంటే మెయిన్ ఆటో తీసుకోవాల్సిన కస్టమరు ఈ ఆటోలో మెయిన్ ఇంపార్టెంట్ 4 ఫీచర్స్ చెప్తా. ఒకటి వచ్చేసి ఏంటంటే, దీని యొక్క చాయిస్ అనేది చాలా దృఢంగా ఉంటుంది. ఈ యొక్క వెహికల్ తీసుకున్న కస్టమర్సు ఇందులో సిమెంట్ కట్ట అయినా కానీ, ఐరన్ అయినా కానీ, అలాగే మన వాటర్ ట్యాంక్ అయినా కానీ, అలాగే టెంట్ హౌస్లు తోలుకోవడానికైనా కానీ బాగుంటుంది. తర్వాత వచ్చేసి ఈ యొక్క వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ నాన్ సెన్సార్ ఇంజన్లు అనమాట. ఇవి నో సెన్సార్ ఇంజన్లు. వీటికి వచ్చేసి ఏంటంటే 435cc గల ఇంజన్ అనేది ప్రొవైడ్ చేస్తుంది కంపెనీ. ఇంకొకటి వచ్చేసి ఏంటంటే, ఈ యొక్క ఇంజన్ అనేది మనం ఈ యొక్క వెహికల్ కొన్నాక ఎటు పోయినా కానీ ఈ యొక్క వెహికల్ తీసుకొని ఒకవేళ రిపేర్ అనేది వస్తే మాత్రం కంపల్సరీగా ఎక్కడ మెకానిక్లు అయినా కానీ, అప్పి ఆటో అయినా కానీ, మహేంద్ర అల్ప అయినా కానీ, అలాగే తేజ అయినా కానీ, ఈ యొక్క ఆటో రిపేర్ చేసే మెకానిక్లు ఉంటే, ఈ యొక్క 3-wheeler వెహికల్ రిపేర్ చేసే మెకానిక్లు ఎవరైనా కానీ ఈ యొక్క గ్రూస్ ఆటో అనేది రిపేర్ అనేది చేస్తారన్నమాట. ఎందుకంటే దీనికి ఇంజన్ చూసుకుంటే 435cc, ఇది గతంలో మన BS4 టెక్నాలజీ గల ఇంజన్ కాబట్టి దీని పార్ట్స్ అన్నీ దొరుకుతాయి. ఇంకోటి ఏంటంటే రిపేర్ కూడా సులువుగా ఉంటుంది అన్నమాట. కాబట్టి ఈ యొక్క ఆటో మనం కొన్న తర్వాత ఇటు లాంగ్ కేర్ అయిపోతే గేర్ వేడి దిగినా కానీ, క్లచ్ పడిపోయినా కానీ, ఏమైనా గేర్ బాక్స్ ఏమైనా వాంటింగ్ వచ్చినా కానీ, అలాగే ఇంకేమైనా మైనర్ రిపేర్లు వచ్చినా కానీ దీని పార్ట్స్ దొరకవు అని చెప్పేసి అనుకోవడానికి ఏమీ లేదన్నమాట. దీని యొక్క పార్ట్స్, ఈ యొక్క వెహికల్ పార్ట్స్ అన్ని చోట్ల దొరుకుతాయి కాబట్టి రిపేర్ అనేది స్పీడ్గా అయింది. ఎందుకంటే మెయిన్ సెన్సార్ ప్రాబ్లం కాదు కాబట్టి. ఓకే ఫ్రెండ్స్, మరొకటి వచ్చేసి ఏంటంటే, మనం ఈ వెహికల్ తీసుకున్న తర్వాత సెల్ఫ్ అనేది ఎట్టన్నా మనం పోయినప్పుడు బ్యాటరీ అనేది సపోజ్కి వాటర్, ఇప్పుడు కొంతమంది వెహికల్ కస్టమర్ ఏం చేస్తారంటే కొన్న తర్వాత దాన్ని ఎలా పడితే అలా తోలి దాంట్లో బ్యాటరీలో వాటర్ కూడా కొన్ని మంది పోయారు. అప్పుడు ఏంటంటే బ్యాటరీ అనేది లాంగ్ పోయినప్పుడు ఎప్పుడన్నా బ్యాటరీ అనేది సెల్ఫ్ కాకుండా మామూలుగా డెడ్లో ఉన్నా కానీ సెల్ఫ్ కాని పక్షాన ఏలో పెట్టి నెట్ స్టార్ట్ చేయొచ్చు. తర్వాత వచ్చేసి పుల్లికి తాడు ఉంటుంది, ఆ తాడు పెట్టి కూడా స్టార్ట్ చేసుకొని బండిని గమ్యానికి అనేది తీసుకోవచ్చు అనమాట. ఈ స్పెసిఫికేషన్లు ఉంటాయి. అదే ఇది సెన్సార్ బండి అయితే మనం కంపల్సరీగా ఆ బ్యాటరీ పీకిచ్చేసి బ్యాటరీ మళ్ళీ ఛార్జింగ్ వాటర్ పోసి ఛార్జింగ్ అయినా పెట్టించుకొని రావాలి. లేదంటే బ్యాటరీ అనేది ఖరాబ్ అయితే కొత్త బ్యాటరీ అనేది వేసుకొని రావాలన్నమాట. అలాంటి ఇబ్బందులు అనేది ఉంటాయి. కానీ దీనికి అలాంటిది ఏం లేదు. సెల్ఫ్ అనేది బ్యాటరీ లేపైనా కానీ అయింది. కాకుండా ఏంటంటే లైట్లు అనేవి రావన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇంజన్ మాత్రం సెల్ఫ్ అనేది ఆగితే ఎక్కడ ఉండైనా కానీ మనం తీసుకొని రావచ్చు బ్యాటరీ అనేది లేకపోతే. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి మెయిన్ ఇప్పుడు వచ్చింది ఈ యొక్క వెహికల్ అనేది. ఇప్పుడు ప్రజెంట్ 2026లో న్యూ మోడల్ వెహికల్ వచ్చేసి ఏంటంటే చక్రాలు అనేవి, ఈ యొక్క టైర్లు అనేవి చక్రాలు కొద్దిగా హైట్ అనేది పెంచిందన్నమాట. దీనివల్ల ఏంటంటే కస్టమర్లు ఇక్కడ కిరాయి పోయినప్పుడు మామూలు గుంటలలో పోయినా కానీ ఏంటంటే ఈ యొక్క బాడీ బేస్ అనేది కిందికి పైకి హైట్ అనేది కొద్దిగా హైట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కొద్ది గొప్ప గుంటల్లో అనేది దిగబడటం అనేది తక్కువ ఉంటుంది అనమాట. ఒకవేళ దిగబడినా కానీ మనం నార్మల్ వెహికల్ ఎదవరికి ఒకప్పుడు చూసుకుంటే ఏంటంటే ఆటోలు మామూలు కులోలు ఎక్కించుకొని ఆ గుంటలలో లాగించుకుంటే కాలువ సందులో పోతుంటే ఏంటంటే కింద ఏమైనా అటు సైడ్ టైర్ అనేది కార్టర్ గాల్లో దిగబడినప్పుడు ఈ ఇంజన్ ఏదైతే ఉంటుందో కింద సంప్ అనేది కొద్దిగా ఆ గుంటలలో నేను కింద ఆని గుంటలలో ఏమైనా రాళ్ళు ఉంటే మాత్రం దాన్ని గుద్దుకొని సంపలు అనేది పగిలిపోయినాయి. మీరు చాలామంది చూశారు, ఇంకోటి మన వీడియోలో చూశారు. ఇంకోటి ఏంటంటే మీరు కూడా చాలామంది యొక్క ప్రాబ్లం అనేది ఫేస్ చేస్తుంటారు అనమాట. అయితే దీనికి అలాంటి ప్రాబ్లం అనేది రాదని నేను చెప్పను, కాదు తక్కువ ఉండటం కోసం ఏం చేశారంటే దీని యొక్క టైల్ అనేది హైట్ పెంచి ఇంజన్ కొద్దిగా లాంగ్ అనేది పైకి కొద్దిగా హైట్ వచ్చేటట్టు సెట్ చేశారన్నమాట.
దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే మనం మీకు చెప్పాను కదా, నేను ఆటోమేటిక్గా మీరు ఎటు పోయినా కానీ ఫ్రీగా పోయి రావచ్చు. చేలలో పోయినా కానీ పెద్ద పెద్ద గుంటలు అయితే మనం చెప్పలేములే, కానీ కొద్ది గొప్ప గుంటలు అయితే తప్పించుకొని రావచ్చు అనమాట. ఒక టైల్ వల్ల ఈ యొక్క బెనిఫిట్ అనేది ఉందన్నమాట. ఓకే ఫ్రెండ్స్ నేను చెప్పిన ఫీచర్స్ అనేవి ఎలా ఉన్నాయో నచ్చినా లేదని కింద కామెంట్ చెప్పండి. ఓకే ఫ్రెండ్స్, నాకు తెలిసిన వరకు ఈ యొక్క వెహికల్ అనేది తీసుకోవచ్చా అని చెప్పేసి అనుకుంటే మాత్రం, నేను కస్టమరు నేను తోలుకుంటా అమ్ముకోను అని చెప్పేసి అనుకుంటే మాత్రం ఈ యొక్క వెహికల్ అనేది తీసుకోవచ్చు అనమాట. అదేంటని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు. ఎందుకంటే మనం ఈ యొక్క వెహికల్ తీసుకొని 6 నెలలకి 7 నెలలకి 1 ఇయర్కి అమ్ముతా అని చెప్పేసి అనుకుంటే మాత్రం ఫస్ట్ తీసుకున్న రేటు తర్వాత అమ్మేటప్పుడు ఏంటంటే మనకు రీసేల్ అనేది తక్కువ ఉంటుంది అనమాట. అదే నేను అమ్ముకోను అని చెప్పేసి అనుకుంటే మాత్రం ఈ యొక్క బండి నేను చెప్పిన విధంగా మీరు వెహికల్ తీసుకుంటే ఈ వెహికల్ చాలా ఇయర్స్ మాత్రం రన్ చేసుకోవచ్చు. బాడీ ఎగ్దమ్ ఉంటుంది, ఇంజన్ కూడా మంచి ఇంజన్. తర్వాత వచ్చేసి దీని యొక్క పార్ట్స్ కూడా అన్నీ ఎన్నాళ్ళకైనా కానీ అవైలబుల్లో ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, రీసేల్ మాత్రం తక్కువ ఉంటుంది ఈ యొక్క వెహికల్ అనేది. ఓకే ఫ్రెండ్స్ ఈ యొక్క నేను చెప్పిన పాయింట్స్ అనేవి మీకు గుర్తుపెట్టుకొని మీరు వెహికల్ తీసుకోవాలని చెప్పేసి అనుకుంటే మాత్రం తీసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మీ యొక్క డౌట్ మీద ఈ యొక్క వీడియో అయితే ఈ వీడియో నచ్చితే లేకండి. అలాగే మరెన్నో ఇలాంటి టెక్నాలజీ వీడియోస్ కోసం మన ముత్తూట్ టెక్ వీడియోస్ యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.